రామ్ చరణ్ తో కలిసి మల్టీస్టారర్ సినిమా చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి వోర్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ డైరెక్టర్ అయిన ఓం రావత్ ఆదిపురుష్ సినిమాతో ప్రభాస్ ఇమేజ్ ను బాగా డ్యామేజ్ చేశారు. కానీ ఎన్టీఆర్ మాత్రం తన క్యారెక్టర్ గురించి పక్కాగా తెలుసుకున్న తర్వాతే రంగంలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తుంది. హృతిక్ రోషన్ ని మించేలా తన క్యారెక్టర్ ను డిజైన్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరిలో ఎవరి పాత్ర హైలైట్ అవుతుంది అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఈ సినిమాకి చాలా ప్లస్ అవ్వబోతున్నట్టుగా వార్ 2 సినిమా యూనిట్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ చివరిసారిగా టైగర్ లో కనిపించాడు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే సల్మాన్ తాజాగా తన కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. గజినితో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన దర్శకుడు మురుగదాస్తో సల్మాన్ తన తదుపరి సినిమాని మురుగదాస్తో చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఈ సినిమా పట్ల తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. నాగేశ్వరరావు, నాగార్జున తర్వాత నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ ఈ ఫ్యామిలీని నిలబెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందులో భాగంగానే నాగచైతన్యకి ఒక మోస్తరుగా సక్సెస్లు వస్తుంటే అఖిల్ కి మాత్రం సక్సెస్ కొట్టడానికి చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు తను తీసిన సినిమాలన్నీ కూడా పెద్దగా ఆడకపోవడం ఆయనకు మార్కెట్ పరంగా భారీ దెబ్బ పడిందనే చెప్పాలి. ఇందులో భాగంగానే ఆయన ఇప్పుడు తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక స్టార్ డైరెక్టర్ ని లైన్ లో పెట్టినట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి అఖిల్ ఈ సినిమాతో అయినా సక్సెస్ కొడతాడా లేదా అనేది. టాలీవుడ్ లో శతమానం భవతి సినిమాతో సౌత్ లో మోస్ట్ పాపులర్ నటిగా గుర్తింపు పొందిన అనుపమ పరమేశ్వరన్ తెలుగుతో పాటు తమిళ్ మరియు మలయాళం భాషలలో కూడా నటిస్తున్నారు. అచ్చమైన తెలుగింటి అమ్మాయిగా మంచి పేరు సాధించిన అనుపమ ఇప్పుడు తమిళ్ సూపర్ స్టార్ విక్రమ్ కి వారసుడైన ధ్రువ్తో నటించబోయే సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయ్యారు. ఈ విషయం అధికారికంగా ఖరారు అయ్యింది. ఈ సినిమా కబడ్డీ ప్లేయర్ మానసి గణేష్ ను ఆధారంగా తీయబడుతుందని ప్రచారం ఉంది. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఇటీవల ఊరు పేరు భైరవకోన సినిమాలో కనిపించాడు. తాజాగా సందీప్ కిషన్ తన తదుపరి సినిమాని రవితేజతో ధమాకా చిత్రానికి పనిచేసిన దర్శకుడు త్రినాథ రావు నక్కినతో చేస్తున్నట్లు సమాచారం. హాస్య మూవీస్ మరియు ఏకే ఎంటర్టైన్మెంట్స్ సందీప్ కిషన్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తండ్రి రావు గోపాలరావుకు తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్న ప్రతిభావంతుడు రావు రమేష్. హీరోలు, నటీనటులు ఎంతో అభిమానించే వ్యక్తి. వైవిధ్యమైన పాత్రలు, విలక్షణ నటనతో ప్రేక్షకుల్ని అలరించిన రావు రమేష్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖుల చేతుల మీదుగా ఫస్ట్ లుక్ విడుదల చేయించడం కామన్. కానీ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం టీం కొత్తగా ఆలోచించి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఫస్ట్ లుక్ విడుదల చేయమని ప్రేక్షకుల్ని కోరింది. సినిమా ఇండస్ట్రీలో ఈ విధంగా క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా ఫస్ట్ లుక్ విడుదల చేయడం ఇదే తొలిసారి. రావు రమేష్ సరసన ఇంద్రజ నటించబోతున్నారు.